అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో టొమాటో బాత్ బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాము. సూజీ రవ్వతో టొమాటో బాత్ అనేది చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాము. ఇంకా ప్రాసెస్లోకి అనేది వెళ్ళిపోదాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ పైన కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ అనేది వెలిగించుకుందాము. ఇప్పుడు దీంట్లో ఆయిల్ అనేది ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిందేమో చూద్దాం. ఇప్పుడు హీట్ అయ్యిందండి. ఇప్పుడు దీంట్లో వేరుశనక్కాయ గుళ్ళు గుప్పుడు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఈ ఆయిల్లో ఇవి ఫ్రై అవ్వాలండి. ఈ టొమాటో బాత్ అనేది చట్నీ లేకుండా కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. టొమాటోస్తో చేస్తాం కాబట్టి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయ్యాయి. దీంట్లో ఇప్పుడు జీడిపప్పు కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అనేది అవ్వాలి. ఇవి కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు అనేవి ఒక టీ స్పూన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా చిటపటమంటున్నాయి. ఇప్పుడు జీలకర్ర ఒక అర టీ స్పూన్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఒక నిమిషం అనేది ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఫ్రై అవ్వచ్చాయండి. దీంట్లో ఇప్పుడు ఆనియన్ ముక్కలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. పెద్దలపాయ ముక్కలు. ఇవి కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలి. పచ్చిమిర్చి కూడా కొద్దిగా 2 పచ్చిమిరపకాయలు అనేవి కట్ చేసుకున్నాను సన్నగా. అవి కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాము. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా అల్లం అనేది 1 ఇంచు అల్లం ముక్క అనేది తీసుకున్నాను. దీన్ని తరుక్కుంటున్నాను. తరుక్కునేలా యాడ్ చేసుకోవాలి. అలా అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లో నేను ఒక టొమాటోని ముక్కలుగా కట్ చేసుకున్నాను సన్నగా. వాటిని ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. వీటిని ఒకసారి కలుపుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యి మెత్తబడాలండి. మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 రెమ్మల కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాము. కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అనేది ఒకసారి కలుపుకుందాము. టొమాటో కూడా కొంచెం మెత్తబడింది. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. 1 గ్లాసు రవ్వకి 1 గ్లాసున్నర వాటర్ అనేవి పడతాయి. ఇప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో సాల్ట్ అనేది సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని కొద్దిసేపు వెయిట్ చేయాలి మనం మరిగేటప్పుడు. ఇప్పుడు మరుగుతున్నాయండి. దీంట్లో 1 గుప్పెడు సేమియా అనేది యాడ్ చేసుకుంటున్నాను. సేమియా వేయడం వలన ఉప్మా అనేది పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. అందుకని కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమియా అనేది సగం ఉడకాలండి. ఇప్పుడు ఒకసారి చూద్దాము. సగం ఉడికిందేమో చూసి తర్వాత ప్రాసెస్ అనేది చూద్దాము. ఈ టొమాటో బాత్ బ్రేక్ఫాస్ట్ అనేది మనం చట్నీ లేకుండా కూడా చక్కగా తినేసేయచ్చు. ఎందుకంటే పచ్చిమిర్చి టొమాటోస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కారం కారంగా పుల్లపుల్లగా ఉంటుంది. అందుకని పొట్టిగానే తినేసేయచ్చు. ఇప్పుడు సేమియా ఉడికిందేమో చూద్దాము. సగం ఉడికిందండి. ఇప్పుడు సూజీ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సూజీ రవ్వ అనేది యాడ్ చేసుకుంటున్నాను.
ఇలా కలుపుకుంటూ సూజీ రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. అలా చేయడం వలన రవ్వ అనేది ఉండలు కట్టుకోకుండా బాగా వస్తుంది. ఈ విధంగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలి. సన్నగా దారిలాగా మనం యాడ్ చేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి. ఇలా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం ఉప్మా రవ్వ అనేది ఆఫ్ చేసుకోవాలి వేయకుండా. లేదంటే ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతాయి. ఇప్పుడు దీనిపైన మూత అనేది పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టమాటా బాత్ అనేది రెడీ అయిందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఫంక్షన్లో ఉప్మాలాగా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు. అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది ఈజీగా ఈ విధంగా రుచికరంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ని ప్రెస్ చేయండి. మీ బంధువులకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చాలా బాగుంది. పిల్లలకు ఈ విధంగా ప్లేట్లో డెకరేషన్ చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మళ్ళీ సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. చిన్నపిల్లలకి నెయ్యితో పెట్టండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.